హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్, 5 ఇన్ఛార్జీలు మారారు, ఒక్కసారి వైసీపీ గెలవలేదు, జగన్కు బుర్రబద్దలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి, అక్కడ వైసీపీ కేడర్లో ఎలాంటి గందరగోళ పరిస్థితి ఉంది, రామానాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుతం జలవనరుల శాఖ మంత్రిగా పాలకొల్లు ఎమ్మెల్యేగా ఉన్న రామానాయుడు గారిని ఢీకొట్టడం వైసీపీ వల్ల సాధ్యమవుద్దా? ఈ అంశాలు చర్చిద్దాం. 2019 నుంచి 2026 వరకు ఈ 6-7 సంవత్సరాల కాలంలో పాలకొల్లు వైసీపీకి రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా 5 ఇన్ఛార్జీలు మారారు. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఒకసారి చరిత్ర చూస్తే ఇక్కడ నుంచి మహామహులు అయినటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. అల్లు వెంకట సత్యనారాయణ గారు 4 సార్లు గెలిచారు. బాబ్జీ గారు గెలిచారు టీడీపీ నుంచి. రామానాయుడు గారు 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. మరో విశేషం ఏంటంటే 2009 ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి ఆ పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి పోటీ చేసి ఓడిపోయారు. ఇది పాలకొల్లు సొంత ప్రాంతం, నరసాపురం పక్కనే ఉంటుంది. చిరంజీవి గారు పోటీ చేసి కూడా ఓడిపోయారు. రాజకీయంగా అంత చైతన్యం ఉన్న నియోజకవర్గం పాలకొల్లు. ఇక్కడ అభ్యర్థి కాస్త గట్టి అభ్యర్థి, మంచి అభ్యర్థి, ప్రజల్లో ఉండేవాడైతే ఓట్లేసి నెత్తిన పెట్టుకుంటారు ఇక్కడ జనాలే. రామానాయుడు గారు 3 సార్లు గెలవడానికి కారణం అదే. ఆయన నిత్యం ప్రజల్లో ఉండటం, ప్రజలతో మమేకమై ఉండటం. ఇప్పుడు ఆయన ప్రజల గురించే ఆలోచిస్తాడు. అందుకే 2019లో పార్టీ రాష్ట్రం అంతటా కూడా వైసీపీ ప్రభంజనం వీసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తలపండిన నేతలంతా చిత్తుగా ఓడిపోయినా కూడా పాలకొల్లులో రామానాయుడు గారు ఏకంగా 18,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. సరే, ఇది కాసేపు పక్కన పెడితే వైసీపీ 2019 నుంచి 5 ఇన్ఛార్జీలు మార్చింది. ఫస్ట్ ఎమ్మెల్సీ మేకా శేషబాబు గారు ఇన్ఛార్జి. ఆయన వల్ల కాదు రామానాయుడు గారిని ఢీకొట్టలేరని చెప్పి శేషబాబు గారిని పక్కన పెట్టి గుండం నాగబాబు గారిని తీసుకొచ్చారు. పాప ఆయన కష్టపడ్డాడు, ఏదో తిప్పలు పడుతున్నాడు, ఆయనకే సీట్ వస్తే ఆయనే పోటీ చేస్తాడు 2019 ఎన్నికల్లో అని చెప్పి అందరూ డిసైడ్ అయిపోయారు. ఇలా కాదు, నాగబాబు వల్ల కాదని చెప్పి మాజీ ఎమ్మెల్యే బాబ్జీ గారికి అప్పటికప్పుడు వైసీపీ కండవ కప్పి ఆయన్ని తీసుకొచ్చి పోటీ చేయించారు. ఆ బాబ్జీ గారు ఒకసారి గెలిచిన మంచి పేరున్నప్పటికీ కూడా లాస్ట్లో వైసీపీలోకి రావడంతో పాటు ఆ రామానాయుడు గారు కుర్ర ఎంగో దూసుకుపోతున్నాడు, బాబ్జీ గారికి వయసు పైబడింది, రామానాయుడు గారికి మరొకసారి అవకాశం ఇద్దామని చెప్పి రాష్ట్రం అంతటా వైసీపీ గాలి వీచినా కూడా పాలకొల్లు జనాలు మాత్రం రామానాయుడు గారికి 18,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం కట్టబెట్టారు. జగన్ గారికి దిమ్మ తిరిగింది. ఇదేంటి, రాష్ట్రం అంతా 150 సీట్లు వచ్చినాయి, పాలకొల్లులో మనం ఎంతో మంచి అభ్యర్థి అని చెప్పి బాబ్జీ గారికి సీట్ ఇచ్చాం, అయినా మన పార్టీ అభ్యర్థి 18,000 ఓట్లతో ఓడిపోవటం ఏంటి, ఇలా కాదు ఇక్కడ కుర్రోడికి ఇవ్వాలని చెప్పి కౌరు శ్రీనివాస్ అని చెప్పి ఒక యంగ్ లీడర్ని తీసుకొచ్చి పెట్టారు. కౌరు శ్రీనివాస్ గారు అంతకుముందు టీసీసీబీ చైర్మన్, తర్వాత జడ్పీ చైర్మన్, మళ్ళీ వెంటనే ఎమ్మెల్సీని చేసి పాలకొల్లు ఇన్ఛార్జ్ పగ్గాలు ఇచ్చేశారు. ఆయన 2 సంవత్సరాలు కష్టపడ్డారు. పాలకొల్లులో వైసీపీ గ్రాఫ్ ఏమాత్రం మెరగలేదు. కౌరు వల్ల కాదని చెప్పి ఆయన పక్కన పెట్టి మళ్ళీ పారిశ్రామికవేత్త గుడాల గోపి గారిని తీసుకొచ్చి మళ్ళీ సీట్ ఇచ్చారు. ఈ గుడాల గోపి గారిది సెట్టిబల్జీ సామాజిక వర్గమే, కౌరు శ్రీనివాస్ గారిది సెట్టిబల్జీ సామాజిక వర్గమే. ఇక రామానాయుడు గారు కాపు సామాజిక వర్గం. అంటే కాపు సామాజిక వర్గం మీద ఒక బీసీ అస్త్రం వేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక గుడాల గోపి గారు దారుణంగా చిత్తుగా ఓడిపోయారు. పాలకొల్లు నియోజకవర్గ చరిత్రలో గత 4 దశాబ్దాల్లో ఏ అభ్యర్థికి రానంతగా ఏకంగా 65,000 ఓట్ల పైచిలకు భారీ మెజార్టీతో రామానాయుడు గారు విజయం సాధించారు. ఇప్పుడు ఆయన పైగా కూటమి ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. చాలా పవర్ఫుల్ పోర్ట్ఫోలియో అది. ఇంకా రామానాయుడు గారి గ్రాఫ్ రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది. 2014 నుంచి మొదలెడితే ఇప్పుడు ఈ రేంజ్లో ఉంది. మరి ఆకాశం అంతా స్కై రేంజ్లో ఉన్నటువంటి ఆయన క్రేజ్ని ఢీకొట్టాలన్నా, ఆయన్ని ఢీకొట్టి పాలకొల్లో వైసీపీని నిలబెట్టాలన్నా సమర్థుడైన నాయకుడు కావాలి. ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే పాలకొల్లో మళ్ళీ వైసీపీలో మళ్ళీ మార్పు రాబోతుంది. ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గుడాల గోపి వల్ల కాదు రామానాయుడు గారిని ఢీకొట్టలేరని చెప్పి తప్పించి మళ్ళీ గుండం నాగబాబు గారిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. వైసీపీ దీని మీద దాదాపు నిర్ణయం తీసేసుకుంది. ఒక వారం రోజుల్లోనో, 10 రోజుల్లోనో, 15 రోజుల్లోనో పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జిగా గుండం నాగబాబు గారి పేరు ప్రకటించడమే ఇక మిగిలింది. మరి గుడాల గోపి గారిని ఏం చేస్తారంటే ఆచంటకు పంపుతారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆచంట సాంప్రదాయంగా సెట్టిబల్జీ సామాజిక వర్గానికి చెందిన సీటు. అక్కడ పితాని సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీద అదే సెట్టిబల్జీ కమ్యూనిటీకి చెందిన గుడాల గోపి గారిని దింపితే ఎలా ఉంటుందని ఆలోచన మాత్రమే, ఇంకా అదైతే ఫిక్స్ కాలే. ఆచంట గుడాల గోపి గారికి ఇవ్వాలన్నది ఫిక్స్ అయితే కాలే. పాలకొల్లు మాత్రం గుడాల గోపి గారిని తప్పించి
గుండం నాగబాబు గారికి ఇద్దామన్నది పార్టీ వర్గాల్లో దాదాపు ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. ఎవరికి ఇచ్చినా కూడా ఇదే పరిస్థితి కొనసాగితే పాలకులలో వైసీపీ పుంజుకోవటం కష్టం. ఇప్పుడు పాలకులలో వైసీపీకి బలమైన కేడర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి భారీగా ఫాలోయింగ్ అభిమానులు ఉన్నారు. కానీ ఇక్కడ వైసీపీ గెలవాలంటే 80% మంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తారు. కనీసం ఒక 20% మంది అయినా కూడా లోకల్ అభ్యర్థిని చూసి ఓట్లేస్తారు కదా. అరే ఇతను మనకు ఉపయోగపడతాడు లోకల్లో, ఇలాంటి వాడు కావాలని చెప్పి అలాంటి ఆలోచన ఉన్న ఎవరు అసలు వైసీపీ అభ్యర్థి దొరకట్లా. పాలకులు జనాలకు కానీ, పాలకులు వైసీపీ కేడర్ కానీ ఇలాంటి వాడు మనకు వైసీపీ లీడర్గా ఇక్కడ ఉండాలని చెప్పి ఎవరికి అనిపించట్లే. అందుకే పాలకుల్లో వైసీపీ ఆవిర్భవించాక ఒక్కసారి 3 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా విజయం సాధించలే. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక బలమైన, రామానాయుడు గారికి ధీటుగా ఒక బలమైన, అది కూడా సుస్థిరమైన నాయకత్వం ఉండేలా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వైసీపీ వాళ్ళంతా భావిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. మళ్ళీ ఎలాంటి తప్పట్టడుగులు వేసినా ఇప్పుడు గత 3 ఎన్నికల్లో ఏ సీన్ అయితే రిపీట్ అయిందో 2029లో కూడా రిజల్ట్ మాత్రం మారదు. పాలకులలో వైసీపీకి అభ్యర్థి మారినా రిజల్ట్ మాత్రం మారదు. మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.